హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధేష్ 2223. ఇవాళ పిల్లల కోసం యాపిల్ కంపెనీ ఒక స్పెషల్ వాచ్ తయారు చేసింది. దాని ఫీచర్స్ ఏంటి, ఈ వాచ్ ద్వారా పేరెంట్స్ పిల్లల్ని ఎలాగ సేఫ్టీ పరంగా పిల్లల సేఫ్టీ ఎలా చూసుకోగలరు, అలాగే వాళ్ళని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు, స్టడీస్లో వాళ్ళని ఎలా అలర్ట్ చేయొచ్చు, ఆ డీటెయిల్స్ అన్నీ చూసేద్దాం. మరి లేట్ ఎందుకండి, లెట్స్ స్టార్ట్. ఓకే, సో యాపిల్ పరిచయం చేసిన ఈ కొత్త వాచ్ పేరు యాపిల్ వాచ్ ఫర్ యువర్ కిడ్స్. దీని ద్వారా పేరెంట్స్ అందరూ కూడా పిల్లలతో కనెక్ట్ అవ్వచ్చు. దీనికి కొన్ని ఫీచర్స్ ఉన్నాయండి. ఈ ఫీచర్స్ వచ్చేసేసి మనకు డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నాయి. వీటి ద్వారా పేరెంట్స్ అనేవి పిల్లల సేఫ్టీ తెలుసుకోవచ్చు, వాళ్ళని కంట్రోల్ చేయొచ్చు, అలర్ట్ చేయొచ్చు, అలాగే మోటివేట్ చేయొచ్చు. సో ఇలా డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నాయి. ఈ ఫీచర్స్ అన్నిటిని కూడా మనం యూజ్ చేసుకోవాలి అంటే ఈ వాచ్, సో ఇది ఓన్లీ ఐఫోన్ యూజర్స్కి మాత్రమే ఇది లాంచ్ చేయడం జరిగింది. సో ఈ లాంచ్ చేసిన నేమ్ వచ్చేసి యాపిల్ వాచ్ ఫర్ యువర్ కిడ్స్ అనే పేరుతో లాంచ్ చేయడం జరిగింది. సో దీనికి వచ్చేటప్పటికి ఏంటంటే పిల్లలు ఫోన్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. వాచ్ కనెక్ట్ చేసుకొని చేతికి వాచ్ పెట్టుకొని వెళ్తే సరిపోతుంది. పిల్లలు ఎక్కడ ఉన్నారో వీళ్ళు ఫోన్ ద్వారా మానిటర్ చేసుకోవచ్చు. పిల్లలతో ఎప్పుడు కావాలంటే అప్పుడు మాట్లాడుకోవచ్చు. ఒకవేళ వాళ్ళు క్లాస్లో వాళ్ళ లెసన్స్ వినట్లేదు స్కూల్లో అనుకుంటే అలర్ట్స్ కూడా పంపించవచ్చు అనమాట. ఓకే, సో ఆ అలర్ట్స్ ద్వారా వాళ్ళు ఒకవేళ ఏమైనా క్లాస్లో డిస్టర్బ్గా ఉండి వినట్లేదు అనుకుంటే వాళ్ళు ఆ అలర్ట్స్ ద్వారా వాళ్ళని స్టడీస్ మీదకి మనం టర్న్ చేయొచ్చు. అలాగే ఒకవేళ పిల్లలు ఎక్కడైనా ఉన్నారు, ఎమర్జెన్సీ లేదా అన్అవాయిడబుల్ కండిషన్స్లో ఉన్నారు, ఓకే, సో ఎక్కడికైనా వెళ్ళారు, తప్పిపోవచ్చు, లేదా వాళ్ళకి ఏంటో ఏమైనా ప్రమాదంలో ఉండొచ్చు. సో ఆ టైంలో ఏంటంటే ఎమర్జెన్సీ SOS బటన్ కనుక వాళ్ళు ఈ వాచ్లో ఉన్న SOS బటన్ క్లిక్ చేస్తే పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. సో దాని ద్వారా ఏంటి పేరెంట్స్ పిల్లలు ఎక్కడ ఉన్నారనేది వాళ్ళకి తెలిసిపోతుంది. సో పిల్లల్ని సేఫ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ వాచ్ ఏంటి, ఇన్ని ఫీచర్స్ ఉన్న వాచ్కి బ్యాటరీ కెపాసిటీ ఏంటి, ఛార్జింగ్ ఎన్నిసార్లు పెట్టాలి. సో చూస్తే ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఇది 14 hours పనిచేస్తుంది. వీటి ద్వారా ఫోన్ కాల్స్ చేయొచ్చు, ఈ వాచ్ ద్వారా కాల్స్ చేయొచ్చు, మెసేజెస్ పంపించవచ్చు. కాకపోతే పిల్లలు ఎవరికి కాల్ చేస్తున్నారు, ఎవరికి మెసేజ్ చేస్తున్నారు, అదంతా కూడా అండర్ పేరెంట్ కంట్రోల్లో ఉంటుంది. సో వాళ్ళు రిస్ట్రిక్ట్ చేయొచ్చు, వీళ్ళకి మాత్రమే కాల్ చేయాలి, వీళ్ళకి మాత్రమే మెసేజెస్ పంపించేటట్టుగా సెట్టింగ్స్ అనేది ఐఫోన్ ద్వారా ఆ వాచ్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు, కంట్రోల్లో పెడతాం. అలాగే స్కూల్ టైం ఫీచర్ని యాక్టివేట్ చేస్తే వాచ్లో, సో మనకేమవుతుంది అంటే అది స్కూల్ స్టడీ అవర్ టైం కాబట్టి నోటిఫికేషన్స్ కానీ కాల్స్ కానీ అన్నెసరీ మెసేజెస్ కానీ ఆ వాచ్కి వెళ్ళవు. ఆ స్కూల్ టైం ఫీచర్ ఆన్ అయ్యింది అనడానికి ఏమవుతుందంటే వాచ్ ఫేస్ మీద ఎల్లో కలర్ సర్కిల్ కనిపిస్తుంది. సో అది ఏం ఇండికేట్ చేస్తుందంటే స్కూల్ టైం మోడ్ ఆన్ అయిందని ఆ వాచ్లో తెలుస్తుంది. అలాగే ఎప్పుడు ఆన్ అవ్వాలి ఏంటి అనేది కూడా ఫోన్ ద్వారా సెట్ చేసుకోవచ్చు. ఈ ఫీచరు యాపిల్ వాచ్ సిరీస్ 4 లేదా వాచ్ SE లేదా అంతకంటే లేటెస్ట్ మోడల్స్లో మాత్రమే పనిచేస్తుంది. ఈ వాచ్లో LTE అనే ఫీచర్ ఉండాలి. వాచ్ OS అనేది 7.0 లేదా అంతకన్నా ఎక్కువ వర్షన్పై రన్ అవుతూ ఉండాలి. పిల్లలు వాడే వాచ్కి ఒక ప్రత్యేకమైన సెల్లర్ ప్లాన్ అనేది తీసుకోవాలి. పేరెంట్స్ ఐఫోన్ 6s లేదా అంతకంటే అడ్వాన్స్ మోడల్లో వాడాలి. పిల్లలకు ఒక స్పెషల్ యాపిల్ ID క్రియేట్ చేయాలి. ఈ యాపిల్ ID ఐఫోన్కి లింక్ అవుతుంది. పిల్లలు యాపిల్ వాచ్లో ఏ యాప్స్ ఉండాలి, ఏ ఫోటోలు చూడాలి, ఏ వెబ్సైట్స్ ఓపెన్ చేయాలి, ఇవన్నీ కూడా ఫోన్ ద్వారానే కంట్రోల్ చేయొచ్చు. యూజ్ అవుతుంది కదండి, బాగుంది కదా. సో ఏంటి, పిల్లల్ని మనం సేఫ్టీగా కాపాడుకోవచ్చు, వాళ్ళు ఎక్కడున్నారో మన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఓకే, అలాగే వాళ్ళకి అన్నెసరీ ఇవి కూడా చూడకుండా దాన్ని స్పెషల్ పర్పస్ కోసం అంటే ఒక మీనింగ్ఫుల్ పర్పస్ కోసం వాడుకునేట్లుగా పిల్లల్ని మనం ట్రైన్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా పిల్లల సేఫ్టీ కోసమే కదా. సో ట్రై చేయండి ఐఫోన్ వాళ్ళు. సో ఈ కొత్త వాచ్ నేను కొన్నప్పుడు మళ్ళీ వీడియో చేసి చూపిస్తానండి మీకు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ లైక్ అండ్ షేర్. మోర్ కిచెన్ వీడియోస్ ఉన్నాయి, డిఫరెంట్ ఫుడ్ రెసిపీస్ ఉన్నాయి. ప్లీజ్ విజిట్ ద ఛానల్. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫర్ మోర్ వీడియోస్.